కవులు ఇవ్వమంటే ఇవ్వట్లే. భర్త లేడు, చచ్చిపోయింది, నెల అయింది. ఈ 2 సార్లు ఎస్ఐ వచ్చి ఇవ్వమంటే ఆయన వచ్చినప్పుడు ఎత్తమంటారు, ఆయన బాగానే ఎగ్గొడుతున్నారు. నా పరిస్థితి ఏంది? అదేమంటే చిన్న మనవాడు అంటాడు, పెట్రోల్ పోసి తగలబెడతారంటారని. ఇద్దరు కొడుకులు మనవాళ్లతో భారీ బలగం ఉన్న ఈ అవ్వ మాత్రం అనాథ అయింది. పెంచి పెద్ద చేసిన కొడుకులు ఈమెను వృద్ధాప్యంలో ఒంటరి చేశారు. ఇల్లు భూమి లాక్కుని ఇంటి నుంచి గెంటేశారు. ఈవిడ పేరు వెంకటలక్ష్మి. వయసు 80 సంవత్సరాలు. సరిగా నడవలేదు, ఏ పని చేయలేదు. ఎవరో ఒకరు ఆసరాగా ఉంటే తప్ప రోజు వారి కార్యక్రమాలు చేసుకోలేదు. అలాంటి ఈ పెద్ద ఆవిడను మనవళ్లు వేధిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం గాంధీనగర్కు చెందిన వెంకటలక్ష్మి, బాలనాగిరెడ్డి దంపతులకు 2 కొడుకులు. పెద్ద కొడుకు నరసింహారెడ్డి, చిన్న కొడుకు నాగార్జునరెడ్డి. భర్త చనిపోవడం, కుమారులు దూరంగా ఉండడంతో వెంకటలక్ష్మి తన ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. తన పేరిట ఉన్న 7 ఎకరాల పొలాన్ని కౌలుకు ఇచ్చి తన అవసరాలు తీర్చుకుంటూ వచ్చేది. అయితే కొంతకాలంగా ఈమె 2 మనవళ్లు పెద్దావిడ ఆస్తిపై కన్నేశారు. పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి నానమ్మతో కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. తర్వాత 7 ఎకరాల భూమి, ఇల్లు వారి పేరిట మార్చుకున్నారు. బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డ్, భూమి పాస్ పుస్తకాలను లాక్కున్నారు. ఇటీవలి అవ్వను ఇంటి నుండి వెళ్లిపోమ్మని బెదిరించారట. ఈ ఇల్లు భూమి మాదేనని, ఎక్కువ మాట్లాడితే పెట్రోల్ పోసి తగలపెడతామని వారు బెదిరిస్తున్నారట. దీంతో ఆ వృద్ధురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. స్వయంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. కవులు ఇవ్వమంటే ఇవ్వట్లే. భర్త లేడు, చచ్చిపోయింది, నెల అయింది. నా జత ఎన్ని మందులు లేని నెలకు 4400 మందులు అవుతాయి. ఈ 2 సార్లు ఎస్ఐ వచ్చి ఇవ్వమంటే ఆయన వచ్చినప్పుడు ఎత్తమంటారు, ఆయన బాగానే ఎగ్గొడుతున్నారు. నా పరిస్థితి ఏంది? ఏట పొలం వాళ్ళే నాడుతున్నారు. ముసలాయన ఉండగా 21 ఎకరం ఉంది. తలా 7 ఎకరాలు ఇచ్చేసిండు. మేము 7 ఎకరాలు ఉంచుకుంటే వాళ్ళే నాడుతున్నారు, పెద్దోళ్ళు నాడుతున్నారు, ఏట కవులు ఇస్తున్నారు. ఈ 7 కవులు ఇళ్ళది ఏమి లేదు, ఎగ్గొట్టేసినారు. నిన్న 2 సార్లు కలగట కాడికి పోయాను. నా పరిస్థితి ఏంది? అదేమంటే చిన్న మనవాడు అంటాడు, పెట్రోల్ పోసి తగలబెడతారంటారని. సేద్దయ్య బునుకురాయి మూడనే ఉంది, నేను చూసిస్తా ఇయ్యే నాయనమ్మంటే మనవాడు దాన్ని నమ్మిచ్చిన అది తీసుకొని వచ్చి ఇంట్లో దొరపడ్డాడు. ఇంక ఇయ్యమంటే ఇయ్యటంలా. ఇవాళ పొలం అమ్మి కట్ట నా పేరుతో ఉండే పొలం 1 ఎకరం ఉంది, మా అమ్మ వాళ్ళు వచ్చింది. భర్త మీద ఉండదు పొలము, ఇల్లు నా పేరు మీద ఎక్కాల. ఎంత ఉంది? 7 ఎకరాలు తీసుకుంటే అసాంటిమెంట్ 2 ఎకరాలు వచ్చింది మా భాగంలో. ఆ అసాంటిమెంట్ పోయినా 5 ఎకరాలు రావాలి, ఇల్లు రావాలి. నేను వెళ్ళిపోయిన తెల్లారి వాళ్ళిద్దరికి చేరుసోగం. న్యాయమే, ఇద్దరికి చేరుసోగం. జీవితంలో చివరి దశలో సంతోషంగా చూసుకోవాల్సిన కొడుకులు, మనవళ్లు ఇలా ఆస్తుల కోసం పోట్లాడటం సరికాదని అంటున్నారు. వెంకటలక్ష్మిని వేధించకుండా బాగా చూసుకునేలా కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. కవులు ఇవ్వమంటే ఇవ్వట్లే. భర్త లేడు, చచ్చిపోయింది, నెల అయింది. ఈ 2 సార్లు ఎస్ఐ వచ్చి ఇవ్వమంటే ఆయన వచ్చినప్పుడు ఎత్తమంటారు, ఆయన బాగానే ఎగ్గొడుతున్నారు. నా పరిస్థితి ఏంది? అదేమంటే చిన్న మనవాడు అంటాడు, పెట్రోల్ పోసి తగలబెడతారంటారని.